డైరెక్టర్ అయ్యో పార్టీ చేసుకుందాం పదా. కథలో మంచి ఫీల్ ఉంది. మనం సినిమా చేస్తున్నాం. సినిమా ఓకే ఇంద్రా. ఎన్ని రోజులైంది నిన్ను చూసి. ఐ లవ్ యూ. రోజు వస్తున్నాను కదా, ఈ ఒక్కరోజు వదిలి. ఈ రోజైనా వస్తావా? ఇప్పుడు రాలేను ప్రియా, బిజీగా ఉన్నాను. ఈ రోజైనా వస్తావా? రాలేను ప్రియా, సారీ. ప్లీజ్. సరే వస్తాను, వెళ్దాం. ఓ 1000 ఇవా, 2 డేస్లో అరేంజ్ చేసి ఇస్తాను. లాస్ట్ టైం ఇచ్చిన 1000 ఇంకా ఇవ్వలే. ఉన్న దాంట్లో ఎప్పుడు హ్యాపీగా బతికేసేవాడివి, ఈరోజు ఏంటి ఇలా? ప్రియాకి నిజం చెప్పేద్దాం. నా దగ్గర మనీ లేవు, తిరగడానికి టైం అంతకన్నా లేదు. అర్థం చేసుకోదా? ప్రేమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడమే కదా. సారీ ప్రియా, నేను నీ దగ్గరికి బయలుదేరాను. కరెక్ట్గా ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు. నువ్వు బాగా రెడీ అయి ఉంటావు. ప్లీజ్ ప్లీజ్ ఏమనుకోకు. ఈ ఒక్కసారి, నెక్స్ట్ టైం ఖచ్చితంగా బయటకు వెళ్దాం. ప్లీజ్ ప్లీజ్ సారీ, ఈ ఒక్కసారికి ఖచ్చితంగా బయటకు వెళ్దాం. ఈ ఒక్కసారి. నీ దగ్గర డబ్బులు లేవు కదా? నువ్విక్కడ చాలా ఇబ్బంది పడుతూ బ్రతుకుతున్నావు కదా. సారీ. నువ్వు బ్రతకడానికే కష్టంగా ఉంటే షాపింగ్ అని బయటికి వెళ్దామని ఇంకా ఇబ్బంది పెట్టా. మా అన్నయ్యకి చెప్పి నీకు జాబ్ చూడమని చెప్పనా? హే వద్దు ప్రియా, పర్లేదు. నో. పర్లేదు, అన్నయ్య ఏమనుకోడు. నేను మాట్లాడతాను. అలాని కాదు, నాకు జాబ్ చేసే ఉద్దేశం లేదు. సినిమా తప్ప నాకు వేరే ఆలోచన లేదు. చాలా ఇబ్బంది పడుతున్నావు కదా, కొద్ది రోజులైనా. నేను వేరే పని చేయడానికి ఖాళీగా లేను. వర్క్ ఉంది, కానీ డబ్బులు లేవు. నేను ఇబ్బంది పడుతూ బతకట్లే. నా వర్క్లో చాలా హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు, నీలా నా అనుకునే వాళ్ళు ఏంట్రా పరిస్థితి అన్నప్పుడు ఏం చెప్పాలో తెలియక కొంచెం ఇబ్బంది పడుతున్నాను. ఆల్ ది బెస్ట్. నువ్వు ఇబ్బంది పడకుండా చెప్పే రోజు రావాలి. సారీ ప్రియా, నువ్వు అడిగినవన్నీ ఇప్పుడు ఇవ్వలేకపోవచ్చు. కానీ నేను సక్సెస్ అయిన రోజు నువ్వు అడగకుండానే అన్నీ ఇస్తాను. ఇవన్నీ ఎప్పుడు అవుతాయని మాత్రం అడక్కు. ఈరోజు, రేపు, ఓ సంవత్సరం, ఇంకెక్కువ అవచ్చు. కానీ జరుగుతుంది. నా మీద నాకు నమ్మకం ఉంది. నేను ఊరెళ్తున్నాను. ఏంటి సడన్గా? సడన్గా ఏముంది, నేను నీకు ముందే చెప్పా, నువ్వే మర్చిపోయి ఉంటావు. ఏమోలే, బస్సేనా? బస్సే, బుక్ కూడా చేసేసుకున్నా. అందుకనే మళ్ళీ కలవడానికి అవ్వదని రమ్మని చెప్పా. లవ్ యూ ప్రియా. సినిమా వదిలే, నేను కావాలా, సినిమా కావాలా అని గొడవ పడుతాను. చాలా భయపడ్డాను. కానీ నువ్వు నన్ను చాలా అర్థం చేసుకున్నావు. నువ్వన్నట్టే సినిమా కావాలా, నేను కావాలా అనుంటే ఏం చేసుండేవాడివి? అడక్కు, అస్సలు అడక్కు. నువ్వు లేకపోయినా, సినిమా లేకపోయినా నేను అస్సలు బతకలేను. అన్నీ అనుకున్నట్టు జరగవులే. సినిమా నా నుంచి ఎవరు దూరం చేయలేరు. నువ్వు నన్ను వదిలేసి దూరంగా వెళ్ళావు. సరే వెళ్దామా? దా. సూపర్, తిను, బాగుంటుంది, తిను. అమీర్పేట్, కలెక్షన్ ఎక్కువ, కాస్ట్ తక్కువ. నచ్చింది కొనుక్కో. కారు ఇదే సెకండ్ హ్యాండ్లో కొన్నాను. సినిమా అంటే అంతే, సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. తన్ని నువ్వు జాబ్ చేయమని అడుగు. నాకు జాబ్ చేసే ఉద్దేశం లేదు. మనలా జాబ్ చేసేవాడిని లవ్ చేస్తే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సినిమా తప్ప నాకు వేరే ఆలోచన లేదు. పవన్, నాకెందుకు? నీ దగ్గర లేవు కదా, ఉన్నవన్నీ నాకే ఖర్చు పెట్టేశావు. ఓ, వెళ్దాం పదా. సరే.
చేసిందే. ఇక నువ్వు లేవని మనసుకు చెప్పిన మాటే నా వినదే. కంగ్రాచులేషన్స్, సినిమా ఓకే అయిందంటగా బాలా ఇప్పుడే చెప్పాడు. పవన్, నేను నిన్ను మోసం చేశాననుకో, ఇంకేమైనా అనుకో, పర్వాలేదు. ఇన్ని రోజులు నువ్వు నాతో ఉంటే చాలా హ్యాపీగా బ్రతికేస్తాననుకున్నాను, కానీ అది తప్పు. పాకెట్లో 1000 రూపాయలు కూడా లేని వాడితో బ్రతకడం చాలా కష్టం. అన్నీ బాగా ఆలోచించాను. నీకు జాబ్ చేసే ఉద్దేశం లేదు, సినిమా వదిలేసి నువ్వు రావు. అందుకే నన్ను వదిలే, నీతో కష్టాలు పడాలని నాకు లేదు. నీతో నాకు భవిష్యత్తు కనిపించడం లేదు, అన్ని బాధలే కనిపిస్తున్నాయి. నీతో ఆ రోజు మాట్లాడాక నాకు అర్థమైంది, నీతో నేను ఉండలేనని. అప్పుడే చెప్దామనుకున్నా, నువ్వు నన్ను కన్విన్స్ చేయొచ్చు. మన రిలేషన్షిప్ ఇంకొన్ని రోజులు ముందుకు వెళ్తుంది, అది నాకు ఇష్టం లేదు. అన్నీ బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. అందుకే నువ్వు నా కోసం ఖర్చు పెట్టింది నేను నీకు ఇచ్చేశాను. ఎక్కువ ఇచ్చుంటా, తక్కువైతే కాదు. నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు, అందుకే ఈ వాట్సాప్ ఆడియో పెడుతున్నాను. నిన్ను మర్చిపోయి నేను చాలా హ్యాపీగా ఉండగలను. నువ్వు కూడా మర్చిపోయి నీ లైఫ్ నువ్వు చూసుకో. నాకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయాలని ట్రై చేయకు. విన్నాక ఈ ఆడియో డిలీట్ చేసేయ్. అలాగే మనం దిగిన ఫొటోస్ కూడా డిలీట్ చేసేయ్. గుడ్ బై. గుడ్ బై. హలో. సాధించావురా బావా, సూపర్ రా నువ్వు. టైం చూసుకుని వస్తున్నా హైదరాబాదు, ఫుల్ పార్టీ చేసుకుందాం మనం, ఓకేనా? రే బాలా, బాధగా ఉందిరా. దేనికి రా బాధ? సినిమా ఓకే అయింది నీకు, ఇప్పుడు దేనికి బాధపడుతున్నావు నువ్వు? బాలా, ప్రియరా, తనకి నేను వద్దంట్రా. ఎవరు చెప్పారు నీకు? తప్పుగా చెప్పారు. ప్రియానే చెప్పిందిరా. అయితే నువ్వు సరిగ్గా వినలేదు అనుకుంటాను. నేను మార్నింగ్ నీతో మాట్లాడిన తర్వాత నేను వెళ్ళి ప్రియాని కలిశాను. నువ్వు ప్రజెంట్ ఉన్న పరిస్థితులు తనకు నచ్చలేదంట, నువ్వు బతుకుతున్న బతుకు తనకు నచ్చలేదంట. ఇవన్నీ మారితే ఆడు భవిష్యత్తులో చాలా గొప్పోడు అవుతాడని చెప్పా. కానీ ఎప్పుడు మారితే ఎలా మారుతాయో తెలియని భవిష్యత్తు కోసం నేను వెయిట్ చేయలేని చెప్పిందిరా. ఇంత సింపుల్గా మనసులో మార్చుకుంటారా? మార్చుకుంది కదరా, మళ్ళీ ఎలా మార్చుకుందని అడుగుతావేంటి? నా వల్ల కావడం లేదురా బాలా. ఇందాక నేను చూస్తాను, ఎందుకు రోతే బాధపడిపోతున్నా? మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు, ఎందుకంటే ఎంత ఆలోచించినా సరే వాళ్ళు వెనక్కి తిరిగి రారు. ప్రేమలో పడిన దగ్గర నుంచి ఆ అమ్మాయికి నచ్చినట్టుగా మారుతూ నీ ఒరిజినాలిటీని కోల్పోయావు. అసలు ఎలా ఉండేవాడురా?
మన ఫ్రెండ్స్ అందరూ డిగ్రీ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు పట్టుకొని 10,000 20,000 జాబ్ చూసుకుందామని తిరుగుతుంటే నువ్వు మాత్రం నా మనసుకు నచ్చిన పనే చేస్తానని చెప్పి ఈ సినిమా ఫీల్డ్లోకి వచ్చావు. ఎంతమంది ఎంత ఎగతాళి చేశారా? వాళ్ళ అన్న మాటలు నువ్వు బాధపడ్డావా? అంతెందుకురా, నేనే చాలాసార్లు ఈ సినిమాలు మనకు వద్దురా, ఏదైనా జాబ్ చూసుకోరా అని ఎన్నిసార్లు అని ఉంటాను. ఏ రోజైనా వెనకడు గేసావా చెప్పు? మీ ఇంట్లో వాళ్ళు నీ గురించి బాధపడని రోజున్నదిరా, నీ భవిష్యత్తు ఏమైపోద్దని భయపడని రోజున్నదిరా. కానీ అవేవి పట్టించుకోకుండా ధైర్యంగా ఈ రోజు వరకు ప్రయత్నిస్తూనే ఉన్నావు. ఒరా, బయట చాలామంది వాట్సాప్ స్టేటస్లో వాళ్ళ జీవితాన్ని బతుకుని పెట్టేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఎవడో బతుకుని చూసి వాళ్ళ బతికేస్తే చాలు అనుకుంటున్నారా. కానీ నువ్వు మాత్రం నీకు నచ్చినట్టుగానే బతకాలనుకుంటున్నాను. శ్రీశ్రీ పుస్తకాలు చదవడమే కాదు, అందులో ఉన్నవి పాటించడం కూడా నేర్చుకో. జీవితాన్ని జీతానికి తాకట్టు పెట్టలేననే కదా బతుకుతున్నావు. ఇప్పుడేమైంది? ఈ అమ్మ అవకాశం చేతిలో ఉంటే వెళ్ళిపోయిన అమ్మాయి గురించి ఆలోచిస్తావేంటారు నువ్వు? రే, ఒక బీరు తాగి బిర్యానీ తిని పడుకుంటే పొద్దున పోద్దు నీ బాధ. కానీ అవకాశం అలా కాదురా. ఎన్ని కష్టాలు పడితే వచ్చింది నీకు అవకాశం, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను, పోతే మళ్ళీ రాదు. ఒరే, నేను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయికైనా, నేను ఎగతాళి చేసిన మనుషులకైనా, మీ ఇంట్లో బాధపడుతున్న అమ్మా నాన్నలకైనా నాకైనా సమాధానం మాటలతో కాదు, నీ చేతలతో చేసి చూపించు. అది ఎలా ఉండాలంటే, నేను ఎగతాళి చేసి వెళ్ళిపోయిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కాలు రెగరేసుకుని వాడు నా ఫ్రెండు అని చెప్పేలా ఉండాలి. నువ్వు సాధిస్తావు, నాకు తెలుసు. నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. ఇంకా బాధ తగ్గకపోతే ఫుల్గా ఏడ్చేసి మనసులో ఉన్న బాధ మొత్తం కన్నీరు రూపంలో బయటకు వదిలేసి, నీ మనసులోనా నీ మైండ్లోనా సినిమా తప్ప ఇంకేం ఉండకూడదు. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోరా, నేను కాలు రెగరేసుకొని చెప్పాలరా వాడు నా ఫ్రెండు అని. నువ్వు నా ఫ్రెండ్విరా, నువ్వు నా ఫ్రెండ్వి. నువ్వు చేయగలవు, నాకు నమ్మకం ఉంది. నువ్వు చేస్తావు. సత్యం చేస్తాడు. నన్ను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి కోసం నేనెందుకు చావాలి? నేను నమ్ముకున్న సినిమా కోసం బతుకుతా, సినిమాలోనే బతుకుతా. ఏంట్రా సొల్లు చెప్తున్నాను అనుకుంటున్నావా? బాలా, ఫ్రెండ్విరా. అమ్మాయి కోసం ఫ్రెండ్స్ని చంపేసే ఫ్రెండ్స్ మనకొద్దు బ్రో. మనలో ఉండే బాధను తీసే ఫ్రెండ్ ఉంటే చాలు బ్రో.